హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. బయట వర్షం పడుతుంది. మిర్చీలు చేద్దాం అనుకొని మిర్చీలన్నీ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, గింజలన్నీ తీసేసినాం. గింజలు ఉంటే కారం ఉంటుంది, పిల్లలు కూడా తినరు, మేము కూడా తినలేము. అసలుకి అది అలవాటు అయిపోయింది. అందుకనే మిర్చీలలో గింజలన్నీ తీసేసి ఇప్పుడు పిండి పోస్తాను. గిన్నెల బబుల్స్ ఉంటాయి, గట్టిగా ఉంటుంది కదా, అందుకే ఫస్ట్ పిండిని కలుపుకున్నాను. పొడిగా చేసుకున్న దాంట్లో కొంచెము జీలకర్ర, కొంచెం ఓమా, కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా కారం వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ చూసాలి, కొద్దిగానే వేస్తాను, ఎందుకంటే అది కొంచెమే అన్నమాట. ఆ పిండికి తగ్గట్టుగా వేస్తాను. ఓమా ఎక్కువ వేసినా కూడా ఫ్లేవర్ బాగుంటుంది, కాకపోతే ఘాటుగా ఉంటుంది కదా, అట్లా అనేసి కొంచెం లైట్గా కారం వేసుకున్నాం. మిరపకాయలల్లో ఉప్పు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. చింతపండు కూడా పెడతాను నేను. యాక్చువల్గా చింతపండు కూడా వాడతా, కానీ ఈసారి వాడలేదు, చింతపండు పెట్టలేదు. ఒక ఉప్పే వాటిలలో నింపుకున్నాను, ఎందుకంటే కారం ఉండొద్దు అనేసి. నార్మల్గా కూడా కర్రీస్లల్లో ఎప్పుడన్నా పప్పు గిట్లా పచ్చడి గిట్లా చేసినప్పుడు అట్లా వేంపుతా, అట్లా చీరి గింజలన్నీ తీసేసి నూనెలో వేంపుతా. మిరపకాయల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండిని జోరుగా అయిపోయింది అనుకో, మన దగ్గర పిండి ఉంటే పర్వాలేదు, కలుపుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా. పిండి లేకపోతే ఇబ్బంది కదా, అటు మిర్చిలకు పకోడికి దేనికి సెట్ కాదు. ప్లస్ సరే దాంతో మన బూందీ వేసుకుందామన్నా ఆ రంధ్రాలలోకి వెళ్ళి అవి ఇప్పుడు జీలకర్ర అవి వేసినాం కాబట్టి అవి అంత పర్ఫెక్ట్గా రావు, అంత బాగోదు. అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మన మిర్చి బ్యాటరీకి సరిపోను, మనం మిర్చిలు వేసే ఆ పిండి ఎట్లా ఉండాలా అనేసి అట్లా. ఇప్పుడు దోశలకు ఇడ్లీకి ఎట్లానో ఇది కూడా అట్లనే అన్నమాట. చూసుకోవాలి, ఫస్టే మంచిగా కలుపుకోవాలి. బబుల్స్ ఇట్లా అక్కడక్కడగా మన గడ్డలు ఉండద్దు, పిండి మంచిగా కలుపుకోవాలి, మెత్తగా స్మూత్గా. ఇప్పుడు మనము కేక్ తయారు చేయడానికి బ్యాటర్ ఎట్లా చేస్తాం అట్లా తయారు చేసుకోవాలన్నమాట, బాగుంటుంది. చూసిలు కదా ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. మీకైతే క్లియర్గా చెప్పడానికి, క్లియర్గా చూపించడానికి అయితే ప్రయత్నించిన. పిల్లలు వచ్చేసరికి చెయ్యాలి, స్కూల్కి పోయి వచ్చేసరికి చేసి పెట్టాలి అనేసి ఇది చేస్తాను. వాళ్ళు వచ్చిందంటే ఇబ్బంది పెడతారు అసలుకి. మళ్ళీ రాగానే ఏదో ఒకటి అడుగుతారు, ఏమున్నది అనేసి. మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్యాన్లో కొద్దిగా ఒక 3-4 పావుల నూనెనే పోస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ నూనె పోయాను. ఇప్పుడు ½ లీటర్, ½ లీటర్ పోసుకోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే నేను మళ్ళీ యూజ్ చేసిన నూనెని మళ్ళీ యూజ్ చేయను. పిల్లలే కాదు, పెద్దలు కూడా సిక్ అవుతారు కదా బాగా. బయట అంటే మనం తినే ఫుడ్ తెలియకుండా తీసుకొచ్చుకుంటే తింటాం, అది వేరు. తెలియకుండా తెచ్చుకొని తిన్నది వేరు ఉంటుంది, కానీ కళ్ళతో చూసుకుంటా వాడాలంటే నా వల్ల కాదు. అందుకని నాకు సరిపోను, ఆ మిర్చిల వరకు నాకు సరిపోను నేను పోసుకున్న ఫ్రెండ్స్. నూనె కాగింది, అక్కడ మిర్చిలు వేస్తాను. మిర్చిలు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది చేసిన రోజు పెట్టలేదు, పెడదాం అనుకున్నా అని పోస్ట్ చేసిన. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన, కానీ వాయిస్ ఓవర్ రాలేదు, మాటలు. అదేందని మళ్ళీ డిలీట్ చేసిన. నేను మళ్ళీ డిలీట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. మిర్చిలు అయితే పొడుగ్గా బాగున్నాయి, కారం కూడా ఏం లేదు, టేస్ట్ కూడా బాగుంది. అనుకున్న ఎట్లా వస్తుందని నేను ఒకటి మీకు చూపించలేదు ఫ్రెండ్స్. కొంచెమే సోడా వేసుకున్నా. సోడా అయితే నేను అసలు వాడను ఎక్కువ, కానీ సోడా వేసుకున్నా, కొంచెం లైట్గా వేసుకొని కలుపుకొని అది స్కిప్ అయిపోయిందో మరి, లేకపోతే అసలుకి నేను చూపించలేదు, అర్థం కాలే. ఇక్కడ ఏం చేస్తానంటే డిష్ తీస్తాను ఫ్రెండ్స్. అంటే నేను రొట్టెలే కానీ, ఉప్మే కానీ, సంథింగ్ ఇంకా అన్నం కూర ఏదైనా స్పెషల్గా ఏదన్నా మనం తినాలి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏం చేస్తా అంటే నాన్న చెప్పేది
నాన్న అని అమ్మ కానీ ఫస్ట్ ఇట్లా పెనం మీద తిప్పి పక్కకు పెట్టాలనేసి. నేను రొట్టెలు చేసినా అంతే, ఫస్ట్ పిల్లలకి ఇయ్యను అన్నమాట. అంటే పిల్లలని కానీ మేము కూడా తినము. ఫస్ట్ కొంచెం అంతా అప్పాలు చేసినా ఏం చేసినా ఫస్ట్ తీసి పొయ్యి కాడ పెట్టేస్తా. చూసిరు కదా, లోపట మిర్చి కూడా ఉడికిపోయిందన్నమాట, వేగిపోయింది. మిర్చి కూడా వేగింది, బయట పిండి కూడా మంచిగా ఉడికింది. ఎందుకంటే మనము ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, బయట నేను చాలాసార్లు గమనించిన, మిర్చికి కట్ చేసినకెళ్ళి పిండి కూడా పెట్టేస్తారు. అట్లా పెట్టేస్తే లోపట ఉన్న మిర్చి ఉడకదు, అది కారంగా ఉంటుంది. నేనైతే నాకు సరిపడ నూనె పోసుకున్నా అంతే. ఎవరేమనుకున్నా ఇక అది వాళ్ళ ఇష్టం. టేస్ట్ మాత్రం బాగున్నది. ప్రతిసారి టేస్ట్ బాగున్నదంటే బాగున్నదంటే బాగాలేకపోతే నాది నేనే చెప్పేస్తా బాగాలేదు అనేసి. వీడియో రీచ్ అవుతలేదు ఫ్రెండ్స్, ఎందుకో అర్థమవుతలేదు. కరెక్ట్ టైంలో పెడతలేనేమో అనిపిస్తుంది. మొన్న పచ్చడిది వీడియో పెట్టినా కానీ అది రీచ్ కాలేదు. నేను కరెక్ట్ టైంలో పెట్టలేదు, అంటే అప్లోడ్ చేయలేదు. అంటే దీనికి ఒక టైం ఉంటుంది, యూట్యూబర్ టైం ఇస్తారు. ఆ టైం నాకు తెలుస్తలేదన్నమాట. ఇక్కడ కొద్దిగంత పిండి ఉండే మిర్చిలు అయిపోయినాయి, పకోడీ వేస్తాను. ఉల్లిగడ్డలు ఒక్కటే ఉల్లిగడ్డ కట్ చేసి దాంట్లో వేసుకున్న పకోడీ వేస్తాను. మీకు నచ్చకపోవచ్చు, ఆయిల్ బాగా వేయలేదు కదా, ఏంది ఇట్లా చేస్తుంది అనేసి. నా వరకైతే ఇది సరిపోతుందని చూస్తారు కదా మీరే, నా వరకైతే ఇది సరిపోతుంది. మళ్ళీ నేను రీయూజ్ చేయలేను నూనెను. కొంచెం అంటూ ఉన్నాక నూనె పడేస్తా. అట్లా మా సార్ చాలాసార్లు నువ్వు నూనె వేస్ట్ చేస్తావు అని అంటారు. ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేయను కదా, మళ్ళీ వాడను కదా, వాడిన నూనె వాడను నేను. అక్కడ వచ్చింది నాకు తంట. ఇంట్లో అమ్మ వాళ్ళకి ఇట్లా ఎవరైనా ఉన్నప్పుడు ఇది వాయిస్ ఓవర్ ఇస్తే, ఏ సెల్ పట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తే ఎవరితో మాట్లాడుతుందో అనుకుంటారు. అదో ఇబ్బంది. పిల్లలు ఉన్నప్పుడు చేద్దామంటే ఆ పిల్లల అల్లరి ఎక్కువైపోతుంది. సార్ అంటే సపోర్ట్లే, బాగా సైలెంట్గా ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు, చేసుకొని తన పని తను అనేసి. మన మిర్చిలకి పకోడీలకి మన నిమ్మకాయను ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టిన ఫ్రెండ్స్, బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని తింటే. అందరికీ తెలుసు. ధనియా పొడి కూడా చల్లుదాం అనుకున్నా కానీ వద్దులే అనేసరికి చక్కగా పోకున్నా. చూసిల్లు కదా, బాగా వచ్చినాయి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. బాయ్, ట్రై చేయండి.